ఇక మరి కోడి కనపడ్డది, ఈ కోడి కూడా ఏమంటది ఎన్నడూ మీరా జూబ్లీహిల్స్ లా గెలుపు గాలి ఇట అట ఎటు మళ్ళా పోతుంది, ఎవరు మటం వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఇంతకు జనాలు ఆలోచనలో మునిగి తేలుతున్నారు. మాది గెలిపే అని వాళ్ళు టీవీలో ముంగట ఇంటుంటే ఎవరు గెలుపు అనేది కూడా కొంత వాళ్ళకు పరిశాన్ అయిపోయింది. ఇంతకు ఎటువంటి ఊపిరు చాలా ఊపు లెక్కల పడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏమంటారు మాగంటి గోపినాథ్ 3 సార్లు ఎమ్మెల్యే పనిచేసి అంటారు. గల్లె పోయిన మొత్తం మురికి వాసన వస్తుంది. మనం 3 సార్లు ఎమ్మెల్యే పనిచేసినాడు బదగొడదామని ప్రయత్నం చేసిండా, సున్నమేదమని ప్రయత్నం చేసిండా అర్థం కాలే. ఆ ప్రయత్నం విఫలమైంది. ఈయన ఉంది బీఆర్ఎస్ భవన్ ఈయన ఉంటది. ఈడికే తిరుగుతుంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ జూబ్లీహిల్స్ లో ఉంటా అంటారు. మళ్ళీ ఏ ఎమ్మెల్యే ఎంపీ చూడలేదు. మళ్ళీ ఇన్ని 10 సంవత్సరాలు ప్రజాపాలన వచ్చినాక నవీన్ యాదవ్ లాంటి యువకుడు టికెట్ ఇస్తే ఏమైతుందంటే ఈయన బండ్ల మీద కార్ల మీద బండ్లనే ఎక్కువ తిరిగేటోడు, గల్లపొడి తిరిగేటోడు నడుచుకుంటా. ఏ సమస్య తెలుసు. పిల్లలకి టికెట్ ఇద్దాము గెలిపిద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మంచి ఉపాయం చేసి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిండు. ఇప్పుడు సమస్య అనేది బయట పడుతుంది. చెప్పకున్నా సరే వీళ్ళలాగా నాన్ లోకల్ వ్యక్తి బిజినెస్ మ్యాన్ కో ఎవరికో టికెట్ ఇచ్చారంటే వానికి కాళ్ళు రాజకీయం చేసి పోయేదే పని ఉంటది. ఈయనకు అట్లా కాదా, ఫస్ట్ నుంచి సేవాభావం ఉన్నోడు ప్రజలలో ఎట్లా సమస్య చెప్తాడు. రేపు పొద్దుగాల స్థానికులంతా పరిచయం ఉన్న అడుగుతారు, అరే ఏమైనా నవీన్ పని చేయలేవు ఎమ్మెల్యే వేసాం అనే భయం ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాడు. 150 కోట్లు తెచ్చారు. ఆమె మాగంటి సునీతమ్మ నన్ను ఒంటరి పచ్చని చేసిపోయింది, గోపయ్య మీ చేతుల్లో పెట్టిడు, ఇక ముంచినా మీరే తేల్చినా మీరే అని మరి అంటుందట సునీతమ్మ. మరి ఒకటి ఏడుస్తుందట. మరి ఏమన్నా సానుభూతి ఏమన్నా ఎక్కడికి వచ్చాను? సానుభూతి నీ మీద చాలా సానుభూతి ఉందమ్మా మాకు, నీ మీద చాలా ఇష్టం ఉంది మాకు. కానీ నువ్వు ఈ ఓటు కూడా నవీన్ యాదవ్కి అని అడుగుతున్నాం మేము. ఎందుకు అంటే నిన్ను వాడుకుంటుర్రు, నిన్ను కీలు బొమ్మలాగా చేసి నీకున్న సానుభూతిని వాడుకుంటుర్రు. నీ పక్కనున్న హరీష్ రావు, నీ పక్కనున్న కేటీఆర్, నటవిశ్వరపురంలో ఎన్టీఆర్ ని మించిపోయిన వాళ్ళు. ఎన్టీఆర్ కన్నా మంచి యాక్టింగ్ వచ్చిన ఉన్నాడంటే కేటీఆరే. రౌడీ షీటర్ మమ్మల్ని అన్నాడు, తెల్లారి పోయి రౌడీ షీటర్ కానీ పోయి జాయిన్ చేసుకున్న పార్టీలో. అంటే మాకు ఈక్వల్ ఉండడానికి ప్రయత్నం చేశారు ప్రతి ఒక్క దాంట్లో. మేము రౌడీ షీటర్లం కాదు. జనతా గారే సినిమా చూసిన అతను అలా ఎన్టీఆర్ చేసే పనే గీడ చిన్న శ్రీశైలం చేసిండు. ఇన్ని రోజులు అన్యాయం మర్చిపోయినాక ఈ ఇల్లు జనతా గారే అంటారు. ఈ మనుషులు ఆ సినిమాలో వేసిన రౌడిజం అయితే ఇప్పుడు రౌడిజమే. మంచి ఏరిగా ముందుకు వచ్చినాం. సునీతమ్మ నీ మీద చాలా గౌరవం ఉంది. పైన మాగంటి గోపినాథ్ కూడా కోరుకుంటున్నా, నీకన్నా మంచిగానే వచ్చే లీడర్ కావాలని కూడా కోరుకుంటొచ్చు. నీలాగా మంచిగా పనిచేస్తాడు, నీకన్నా మంచిగా పనిచేస్తాడు గోపన్న. నీ మీద మంచి అభిప్రాయం ఉంది, నువ్వు మంచి లీడరు. మీ వైఫ్ కి వీళ్ళందరూ కలిసి రాజకీయం చేస్తున్నారు అని. ఇంకోటి కొత్త చేసిన వార్త ఏంటంటే ఆమె ఎఫిడవిట్ కూడా 6 నెలల్లో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా కూడా అది గంగల గవర్నమెంట్ అవుతుంది. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మధ్యలో అక్కడ జలకాయ విష్ణువర్ధన్ రెడ్డి కాని పెడతామంది. అందుకే ఆమెకి 6 నెలలు రిజెక్ట్ అయింది అనుకో, ఆమె ఓటేసిన వాళ్ళకి అందరూ కూడా గంగల కలిసినట్టే. సో అవన్నీ మనకు బాధలు వద్దు, ఇప్పటికి పడ్డ చాలు. నవీన్ యాదవ్ సామాజిక వర్గంలో లీడరు, బీసీ లీడరు. నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి హైదరాబాద్ నడిపొట్టున అభివృద్ధి జూబ్లీహిల్స్ తోనే మొదలు కావాలి. ఈ నుంచి నవీన్ యాదవ్ గెలిపించి ఈ 150 కోట్లని ఇంకో 150 కలిపి మొత్తం 300 కోట్లు గవర్నమెంట్ కి మనం బదిలాడి తెచ్చుకొని ఈ జూబ్లీహిల్స్ మంచిగా బాగా చేసుకోవాలనేది మా ఉపాయం. మొత్తానికైతే ఇక మరి న్యాయానికి ఉరి వేసే నికృష్ట అరికడితే తప్ప, ప్రశ్నిస్తే తప్ప, అంటే సమాధి అవుతున్న సత్యాన్ని కాపాడితే తప్ప, ప్రశ్నిస్తే తప్ప, ఇట్లా చేస్తే రౌడీ అంటారా? అంటే ఒక జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ ఏం చేసి సమాజంలో నీతిని నిజాయితీని ఏ రకంగా కాపాడిండో ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఆ రకంగా ఆనాడు కాపాడిండు. ఆయన కడుపులో పుట్టిన బిడ్డ మానవత్వాన్ని గుండె నిండా నింపుకొని సమాజ సేవలో ముందుండు. కాబట్టి ఇవాళ పార్టీని చూస్తున్నాం మేము, వ్యక్తిని చూస్తున్నాం అన్నట్టుగా మరి మంచి మనసున్న పండు వెన్నెల లాంటి నిండు గుణము గల నవీన్ యాదవ్ కు జనాలు మొగ్గు చూపుతురు అనేది మరి ఈ కోయిలాగా అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ యాదవ్ జెండా ఎగరబోతుంది. 3 రంగుల జెండా, కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అనేది మళ్ళొకసారి ఇసొంటి కోయిలాగలు మరి అమ్మాయి వెళ్ళబోసుకుంటున్నాయి. మరి చూస్తూనే ఉంటారు మీరు. నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత యూసుఫ్ కూడా బస్తీ.